గుంటూరు జిల్లా చేబ్రోలులో 1,25,00,000 వ్యయంతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్, అర్బన్ రూరల్ జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన ఘనత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికే దక్కుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి. కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వకముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తులను కాపాడుకోవడం కోసమే గండ్ర టీఆర్ఎస్ లో చేరాడని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరా పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ 5 లెవెల్ లీడర్షిప్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పోలీసులకు ప్రజలకు మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపరచడం కోసమే ఈ సదస్సు నిర్వహించినట్లు వైరా ఏసీపీ దాసరి ప్రసన్న కుమార్ చెప్పారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఒంగోలు నగరంలో బైక్ రైడ్ చేస్తూ నగరవాసులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. నిత్యం కారులో కలిగి తిరిగే ఎస్పీ ఆకస్మికంగా నగరంలో ఇలా ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ఇంటర్ మూల్యాంకనంలో దొర్లిన తప్పిదాలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. జగిత్యాల కలెక్టరేట్ ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థులకు 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలకు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాలతో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని మహబూబాబాద్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్. టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రవిశంకర్ పాల్గొన్నారు. కొలిమికుంట సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ సహా వివిధ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ఈ నెల 27న నిర్వహించనున్న అంబేద్కర్ వాదుల సభకు అనుమతినివ్వాలని డీజీపీని కోరారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టు ఉందన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగులో ఈ నెల 27న నిర్వహించే అంబేద్కర్ వాదుల గర్జనకు భారీగా తరలిరావాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఇటీవల హైదరాబాద్ సిటీలో అంబేద్కర్ విగ్రహం కూల్చివేసిన చోట కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళిత జాతి ఆత్మాభిమానాన్ని కాపాడాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి 8వ ఆరాధనోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు నది సమీపంలో గంగా భవానీ మాత ఆలయంలో జరుగుతున్న జాతర భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జాతరలో భాగంగా యాదవ భక్తులు జాగిలాల మాదిరిగా నటిస్తూ అమ్మవారి ప్రసాదాన్ని ఆరగించారు. పూర్వం యాదవులు గొర్రెల మందను మేపుతుండగా శునకాలు సైతం తమ మందను కాపాడాయని భావిస్తూ వాటిని గౌరవించడం సంప్రదాయంగా వారు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి, కలపాడు, టీపీ కంట్రిగా ముద్దంపల్లిలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని మంచినీరు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ సిటీ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 3 సెల్ ఫోన్లు, ఓ ఎల్ఈడీ టీవీ, 1,50,000 నగదు స్వాధీనపరుచుకున్నారు. దత్తాత్రేయ నగర్ లో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పలు హోటళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు గుర్తించారు. ప్రజల ఆరోగ్యం పట్ల చెలగాటమాడుతున్న వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు చెప్పారు.